కెనడాలో భీకర కార్చిచ్చు భయపెడుతోంది. 2 చోట్ల చెలరేగిన కార్చిచ్చుతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా చెలరేగుతున్న మంటల ధాటికి లక్షలాది ఎకరాల పచ్చటి అడవులు దగ్ధమైపోతున్నాయి. కెనడాలో కార్చిచ్చులు కామన్ అయిపోతున్నాయి. ఇటీవల కాలంలో కెనడాలోని ప్రావిన్స్ లో వరుసగా కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఏమాత్రం కంట్రోల్ కాకుండా అంతకంతకు పెరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండడం ఆందోళనకు గురిచేస్తుంది. కెనడాలోని సస్కాచువన్ ప్రావిన్స్, మానిటోబా ప్రావిన్స్ లో భీకర కార్చిచ్చు చెలరేగింది. దాంతో సస్కాచువన్ ప్రావిన్స్ లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే మానిటోబా ప్రావిన్స్ లో కార్చిచ్చు దాటికి దాదాపు 17 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు సస్కాచువన్ ప్రావిన్స్ అధికారులు తెలిపారు. సుమారు 7 లక్షల ఎకరాల్లో కార్చిచ్చు విస్తరించినట్లు వెల్లడించారు. ఏమాత్రం అదుపులోకి రాని మంటలు అంతకంతకు చెలరేగుతుండటంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని తెలిపారు. ఇలాంటి కార్చిచ్చును ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కెనడా వైమానిక దళం రంగంలోకి దిగిందని, మానిటోబా ప్రావిన్స్ లో 1,73,000 ఎకరాలు ఖాళీ బూడిదైనట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో 2-3 రోజుల పాటు వర్షం పడితే గానీ కార్చిచ్చు అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.